హల్దీ ఫంక్షన్ చూసేద్దామా? మా సార్ హాయ్ చెప్తున్నారు చూడండి చూడండి. ఇలా అందరం కలిసిపోయామండి. ఇక్కడ పెళ్ళి కొడుకును రెడీ చేయటానికి అలా ఎర్రమట్టితో ఇలా అయితే అలంకరిస్తారండి. చూడండి. ఇంకా ఇక్కడ వరుసైన వాళ్ళు ఇలా పసుపు తీసుకొని అందరినీ అలా పూస్తూ చాలా బాగా అయితే చాలా సందడిగా ఉంటుందండి హల్దీ ఫంక్షన్లో. చూడండి, అంతా ఎవరైతే వరుసలు అవుతారో వాళ్ళందరినీ కూడా వెంటాడి పసుపు అయితే పూస్తారండి. పసుపు కానీ లేకపోతే ఏమంటాము బ్లాక్గా ఉన్నది ఏవైతే అవి కలర్స్ ఏ ఉంటే అవి మొహానికైతేనేమి బాడీకి అయితేనేమి అలా పూసి సందడి చేస్తారండి. చూడండి ఎంత సందడిగా ఉంటుందంటే అంత సందడిగా ఉంటుందండి. మరి ఇలాంటి చోట పల్లెల్లో ఇంకా బాగా చేస్తారు, ఎంత హ్యాపీగా చేసుకుంటారో. చూడండి, ఇలా డెకరేషన్ అయితే చేశారు. ఇప్పుడు మనము మొదటి నుంచి ఎలా స్టార్ట్ చేసుకుంటారంటే ఇలా పూసిన తర్వాత పెళ్ళి కొడుకును కూర్చోబెట్టి నలుగైతే పెడతారండి. నలుగు పెట్టిన తర్వాత కుర్చీలో కూర్చోబెట్టి రంగు నీళ్ళు అయితే పోస్తారు. అది మనకి మామూలుగా తెలుసు కదా. చూడండి, ఇలా వరుస అయిన ప్రతి ఒక్కరు కూడా కోడళ్ళనైతేనేమి అత్తగారిని బావగారిని మామగారిని ఇలా ఎవరైతే వరుస అవుతారో వాళ్ళని ఎవరిని కూడా వదలరండి. ప్రతి ఒక్కరికి కూడా పసుపుతో పూస్తుంటారు. ఇలా ఎర్రమట్టి పూసాక ముగ్గు పిండితో ఇలాగైతే డెకరేషన్ చేస్తారండి. ఇలా చేశాక పీట అయితే వేసి కూర్చోబెట్టి నలుగైతే పెడతారు. ఇది ఇక్కడ వర్క్ అండి. తర్వాత మనము ఎలా చేస్తారు అనేది కూడా చూపిస్తాను నేను. బిందెలతో వాటర్ నింపటం అవన్నీ మనకు తెలుసు కదా. కాకపోతే ఇలా వరుసైన వాళ్ళు మాత్రం చాలా సందడిగా ఉంటుందండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది కూడా చూస్తూ ఉన్నంతసేపు కూడా. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా రోకటి ఏమంటాం రోళ్ళు దంచుతారు కదా, దాన్ని కూడా డెకరేషన్ చేస్తారు. అట్లా దాన్ని కూడా డెకరేట్ చేసుకుంటారు. చూడండి ఎంత బాగుందో కదా. ఇలా అందరి మధ్య కలుస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరండి అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా వస్తారు ఇలాంటి ఫంక్షన్స్కి. చాలా హ్యాపీగా గడిపేస్తారండి పెళ్ళి కొడుకు. తర్వాత ఇప్పుడు నేను మొదలైతే పెట్టి చూపిస్తాను ఎలా ఉండాలి, ఎలా చేస్తున్నారు, ఎలా చేస్తారని ప్రతిదీ కూడా చూపిస్తానండి. చూసేయండి. ఇలా స్టార్ట్ చేసుకుంటారు. మొదలెడదామా? చూసేద్దాం. ఓకే అండి, చూసేద్దాం. చూడు, నలుగు పెడుతున్నారు కదా. ఈ నలుగు అయిపోయాక మళ్ళీ మొదలు పెట్టి చూపిస్తాను. ఓకేనా? రండి చూసేద్దాం. రండి. ఫోటో స్మైల్. Yes. Tapos yung nilang kumalini. Ready? Anak, కొంచెం close అన్న. అటే కదండి కా. నేను కూడా తీసాను. ఫస్ట్ ఫోటో బాబు. ఏ హీరో. అట్లే మొక్కు కొడుతుంది. ఫోటో తల బాబు రెడీ కదా. పోసేయండి. ఫోటో తీస్తా. ఫోటో
అంటే ఒకటి సార్ రెడీ ఒకటి అలా మధ్యలో బాగా సెంటర్లో కొంచెం పైకి ఎత్తున్నా అలాగే పెట్టు రెడీ 1 2 3 పోసేయ్ కొంచెం ఉండాలి కొంచెం బాగా గుమ్మలి రెడీ 1 2 3 పోసేయ్ పోయినా బాబు ఇదే కదనా రే నువ్వు కద్దవక కింద కొట్టుకుంటా బా నో ఎత్తురా మీరు ఎత్తుతారంటలే ఎత్తలేరు మీరు నిండు ఎత్తుకోండి మా పిల్లలు అమ్మ జాగ్రత్త చెంబుతో